సోమవారం, మార్చి 16, 2026 అనేక రాసులకు విజయం మరియు కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. అయితే, కొన్ని రాసులవారు డబ్బు, ఆరోగ్యం మరియు సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వారం ప్రారంభమైంది మరియు సోమవారం అనేక రాసులకు కొత్త అవకాశాలు, విజయం మరియు సానుకూల మార్పులను తీసుకురావచ్చు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు మరియు నక్షత్రరాశుల స్థానం 12 రాసుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఇది కెరీర్, వ్యాపారం, సంపద, ఆరోగ్యం మరియు కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మేష రాశి జాతకం. ఈరోజు సోమవారం మేష రాశి వారికి మంచి రోజు. పనిలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మరియు అదృష్టం సహాయంతో పెండింగ్లో ఉన్న అనేక పనులు పూర్తవుతాయి. మీరు ఏదైనా చట్టపరమైన విషయంతో వ్యవహరిస్తుంటే ఉపశమనం సంకేతాలు ఉన్నాయి. మీకు కుటుంబం మరియు స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు మీ తండ్రి నుండి కూడా సహాయం పొందవచ్చు. మీ వైవాహిక జీవితంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ జీవిత భాగస్వామిని సంప్రదించండి. ఇది సామరస్యపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఖర్చులను నియంత్రించడం ముఖ్యం, లేకుంటే మీ బడ్జెట్ ప్రభావితం కావచ్చు. మీ ఆరోగ్యంలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు. కాబట్టి మీ ఆహారం మరియు దినచర్యపై శ్రద్ధ వహించండి. వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారు శక్తి మరియు ఉత్సాహంతో నిండిన రోజు. పని వేగం పుంజుకుంటుంది మరియు మీరు మీ పనులను సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ పాత కోరిక ఈరోజు నెరవేరవచ్చు, అది ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది మరియు కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అయితే, సంభాషించేటప్పుడు మీ మాటలను నియంత్రించుకోండి మరియు అతిగా ఉత్సాహంగా ఉండకండి. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు కాదు, కాబట్టి కొంచెంసేపు వేచి ఉండటం మంచిది. మీరు మతపరమైన లేదా ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం పొందవచ్చు. మిథున రాశివారు. ఈరోజు కొత్త వారంలో మొదటి రోజు మిశ్రమ ఫలితాలను తెస్తుంది. మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తగా మరియు ఓపికగా ఉండాలి. మానసిక గందరగోళం పెరగవచ్చు, కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ఆర్థిక లావాదేవీలలో ప్రత్యేక జాగ్రత్త వహించండి మరియు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే ముందుకు సాగండి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కొత్త అవకాశాలు దొరుకుతాయి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బాగుంటుంది మరియు మీ ప్రేమ సంబంధం సామరస్యంగా ఉంటుంది. రాజకీయాల్లో లేదా సామాజిక రంగంలో పాల్గొన్న వారికి ఈ రోజు ప్రయోజనకరంగా అనిపించవచ్చు. కర్కాటక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా మరియు లాభదాయకంగా ఉంటుంది. రోజు ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో పాల్గొన్న వారికి మంచి లాభాలు వచ్చే అవకాశముంది. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే మీరు విజయం సాధించవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని ఈరోజు పూర్తవుతుంది. ఇది తేలికైన అనుభూతిని కలిగిస్తుంది. మీరు మతపరమైన మరియు సామాజిక కార్యకలాపాలపై ఆసక్తి చూపుతారు మరియు అవసరంలో ఉన్నవారికి కూడా సహాయం చేయవచ్చు. ఇది మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది. సింహరాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అదృష్టం మీ వైపు ఉంటే అనేక ముఖ్యమైన పనులు సాధించవచ్చు. మీ తెలివితేటలు మరియు జ్ఞానం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది మరియు మీ పని ప్రశంసించబడవచ్చు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది మరియు మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీరు కొద్ది దూరం ప్రయాణించే అవకాశం కూడా పొందవచ్చు. కన్యా రాశి వారికి ఈరోజు. కన్యా రాశి వారికి ఈరోజు సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగే సమయం. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ
మీరు వాటిని తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. మీ ముఖ్యమైన కోరిక నెరవేరవచ్చు. ఉద్యోగ సంబంధిత సమస్యలకు పరిష్కారాలను కనుగొనే అవకాశం కూడా ఉంది. మీరు దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే ఈ సమయం అనుకూలంగా ఉండవచ్చు. విద్యార్థులు తమ చదువుల్లో బాగా రాణించే అవకాశం ఉంటుంది. అయితే మీ ఆరోగ్యం కొంచెం బలహీనంగా ఉండవచ్చు, కాబట్టి విశ్రాంతి తీసుకోవడానికి జాగ్రత్త వహించండి. కుటుంబ వివాదం తలెత్తవచ్చు, కాబట్టి ఓపికగా ఉండండి. పనిలో మీ సూచనలు ప్రశంసించబడతాయి. తుల రాశి జాతకం ఈరోజు. తుల రాశి వారికి ఈ బిజీగా ఉండే రోజు బిజీగా ఉంటుంది, కానీ ఈ బిజీగా ఉండటం ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని ఈరోజు పూర్తవుతుంది, మీకు ఉపశమనం కలిగిస్తుంది. మీరు పనిలో సహోద్యోగుల నుండి మద్దతు పొందుతారు మరియు కొత్తగా ఏదైనా నేర్చుకునే అవకాశం కూడా పొందవచ్చు. మీ వివాహ జీవితంలో ప్రేమ మరియు అవగాహన ప్రబలంగా ఉంటాయి. మీ సౌకర్యాలు మరియు విలాసాలు ఈరోజు పెరుగుతాయి. మీ ఆరోగ్యంలో మెరుగుదల మీరు అనుభవిస్తారు. మీ పిల్లల విజయాల పట్ల మీరు గర్వంగా భావిస్తారు. సాయంత్రం వేళ ఏదైనా మతపరమైన లేదా సామాజిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభవార్త తెస్తుంది. ఊహించని లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. అయితే ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. ప్రేమ సంబంధాలు తీపిగా ఉంటాయి మరియు పరస్పర అవగాహన పెరుగుతుంది. ఆస్తి లేదా భూమి సంబంధిత విషయాలలో ఉన్నవారికి ఈ రోజు మంచి ఒప్పందం లభిస్తుంది. మీ సామాజిక స్థితి పెరుగుతుంది మరియు ప్రజలు మీ పనిని అభినందిస్తారు. ధనుస్సు రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు అవుతుంది. అదృష్టం మీ వైపు ఉంటే మీ అనేక పనులను సులభంగా పూర్తి చేయవచ్చు. పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు, కానీ మీరు దానిని బాగా నిర్వహిస్తారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. వివాహితులకు వారి జీవిత భాగస్వామి నుండి మద్దతు మరియు ఆప్యాయత లభిస్తుంది. వివాదాలు లేదా వాదనలలో పాల్గొనకుండా ఉండండి. ఇది సమయం మరియు శక్తిని ఆదా చేస్తుంది. సాయంత్రం మతపరమైన లేదా ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం మీకు లభిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు మంచి రోజు. భవిష్యత్తులో ప్రయోజనాలను తెచ్చే ముఖ్యమైన అవకాశాన్ని మీరు పొందవచ్చు. ఆకస్మిక ఆర్థిక లాభాల అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నవారు విజయం సాధించవచ్చు. మీ ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి మరియు ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు తెరవబడతాయి. ఉద్యోగస్తులు పనిలో గణనీయమైన విజయాన్ని సాధించవచ్చు. మీరు మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. కుంభరాశి జాతకం ఈరోజు కుంభరాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజు. మీరు అనేక ముఖ్యమైన పనులను పూర్తి చేయవచ్చు. మీ కృషి పనిలో ప్రశంసించబడుతుంది మరియు మీరు పురోగతికి అవకాశాలను పొందుతారు. వ్యాపారంలో కొత్త ఆదాయ వనరులు ఉద్భవించవచ్చు. అయితే కొంతమంది ప్రత్యర్థులు మీ పనిని అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏవైనా వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఓపిక మరియు అవగాహనతో వ్యవహరించడం విజయానికి దారి తీస్తుంది. మీన రాశి జాతకం ఈరోజు మీన రాశి వారికి ఈరోజు అదృష్ట దినంగా నిరూపించబడవచ్చు. మీరు కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి అవకాశం పొందవచ్చు. మీ తండ్రి లేదా సీనియర్ నుండి ప్రయోజనాలు పొందే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీరు పనిలో కొత్త బాధ్యతలను పొందవచ్చు. ఇది మీ అనుభవాన్ని పెంచుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రేమ సంబంధాలు తీపిగా ఉంటాయి మరియు మీ భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యుడి నుండి బహుమతి లభించే అవకాశం ఉంది. మీకు స్నేహితులు మరియు సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది.
ఆర్థికంగా లాభపడే అవకాశాలు బాగా ఉన్నాయి మరియు మీ ఆరోగ్యంలో కూడా మెరుగుదల కనిపిస్తుంది. నేటి వీడియో కోసం అంతే. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్రం వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.